ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 5వ భాగానికి స్వాగతం. ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు, మహారాజా, భగదత్తుడు 16 ఈటెలను విసిరితే అది చూసినటువంటి అర్జునుడు వాటిని ముక్కలుగా చేసిండని తెలియజేస్తున్నాడు. కనితో మరములు తునిమే, కనితో మరములు తునిమే, ధనుజుడు కడు క్రోధంబున వేగా అనే మహాశక్తిని విడిచి పార్తుడది తునిమెను శీఘ్రముగా. పరమాత్ముని 10 బాణముల కనివేసితే అదులక చాలా, కనితో మరములు తునిమే. ఆ 16 తోమరములను, ఆ ఈటెలను అర్జునుడు వాటిని ముక్కలు ముక్కలుగా చేసిండు. అప్పుడు ఈ భగదత్తుడు చాలా కోపంతో శక్తిని విడిచిండు. ఆ శక్తిని విడిస్తే ఆ శక్తిని కూడా అర్జునుడు ముక్కలు ముక్కలుగా చేసిండు. ఆ పరమాత్మని మీద, ఆ కృష్ణ పరంధాముని మీద ఈ భగదత్తుడు 10 బాణాలను వేసిండు. అనే పార్తూనే కనుగొనే వెందాకాను, అనే పార్తూనే కనుగొనే వెందాకాను, తునుము కరిని దురామందు విని విజయుడు చేకొని శస్త్రముతో కరి కవచంబును ముందు తురిమి కరి మస్తకము నాను, శరములు విడిచితే భయము నాను, అనే పార్తూనే కనుగొనే వెందగాను. ఆ 10 బాణాలను వేసినా కానీ ఈ పరమాత్ముడు చెలింపకుండా అప్పుడు అర్జునుడిని అంటున్న, అర్జున ఏ అర్థానికాన్ని చూస్తావు, జయ ఆ కరిని అంటే ఆ ఏనుగును సంవరించు, భగదత్తుని యొక్క ఏనుగును సంవరించాని అంటే అప్పుడు అర్జునుడు ధనుర్బాణములను తీసుకొని ఆ కరికి ఉన్నటువంటి కవచాన్ని తొలగించి ఇంకో బాణంతో దాని మస్తకమున అంటే తలకు కొట్టిండు. అప్పుడు ఆ ఏనుగు భయపడి పారిపోతున్నది. పారాగా కరిని వీరుడు సారెకు బట్టి, పారగా కరిని వీరుడు సారెకు బట్టి ఆపినా గాని దారుణమైన భయమున ధనుజాసుతుడు గదా బూని వీరుల దునుమోగాని తంబు కని పార్తుడు గని చాపంబు పారగా కరిని వీరుడు సారెకు. ఆ భయంతో ఏనుగు పారిపోతే ఈ భగదత్తుడు దాన్ని మాటికి మాటికి పడుతున్నాడు, కానీ ఎంత పట్టి ఆపినా కానీ ఆగుతూనే లేదు, భయంతో వారిపోతున్నది. అప్పుడు ఈ భగదత్తుడు గద తీసుకొని ఆ పాండవ సైన్యను సంహరిస్తున్నాడు. అది చూసినటువంటి అర్జునుడు ఆ చాప బాణాలను, ధనుర్బాణాలను తీసుకొని కరిచరణంబులు 4 సరగున ఖండించి వేసే సంగరమందు గిరివలెబడే మత్త గజము ఇరవుగా సద్భక్తుడచట ఇట్లని పలికే. ఆ ధనుర్బాణాలను తీసుకున్నటువంటి అర్జునుడు ఇంకొక బాణంతో ఆ భగదత్తుని ఏనుగు 4 కాళ్ళను నరికివేసిండు. నరికివేస్తే అప్పుడు ఆ భగదత్తుడు ఏమంటుడు కదా, వినుపార్తరణ మందున అనవుగా దునిమి వేతు అరక్షణ మందు అని కడగముకొని రాగను, కానీ పార్థుడు శరము తీసే కడు క్రోధమునా. ఆ భగదత్తుడు అంటుండు, అర్జున లీలవాడు, ఒక్క క్షణము లోపల నిన్ను సంహరిస్తా అని కత్తిని తీసుకొని ఆ భగదత్తుడు అర్జునుడి మీదకి వస్తే అప్పుడు అర్జునుడు బాణం తీసి కోపంతో
వినే వాసవుడిచ్చిన శస్త్రము వడి గర్జన వినుచు సకల వసుధీశ్వరులు కడు భయమున చూసుచుండగా అరయగ దిక్పతులు గిరులు తల్లాడముందు. ఆ మాటలు విన్నటువంటి అర్జునుడు వాసవుడిచ్చినటువంటి ఆ బాణమును తీసుకొని ఆ భగదత్తుని మీద వేసిండు. అప్పుడు ఆ భగదత్తుని మీద వేస్తే ఆ బాణం చాలా లొల్లి వేసుకుంటూ వస్తున్నది. దాని సప్పుడుకు కొండలు గుట్టలు ఇవన్నీ కూడా సముద్రాలన్నీ దశ దిశలన్నీ గడగడ వణుకుతున్నాయి. చూసిన వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అనివారము రత తేజంబు అనివారము రత తేజంబు కనేవను కోను ధరణి నబంబు నరవరులెల్లా చూడగా ధనుజుని నరవరులెల్లా చూడగా ధనుజుని శిరామును దురమున బడేను కురుపతి గని భయముందాగాను అనివారము రత తేజంబు. ఆ అర్జునుని యొక్క రథం చాలా తేజంతో వెలుగొందుతున్నది. అది వచ్చినప్పుడు దాని సప్పుడుకు దశ దిశలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. అప్పుడు ఆ బాణం వచ్చి ఈ భగదత్తుని యొక్క శిరమును లేపేసింది. అది చూసినటువంటి దుర్యోధనుడు చాలా భయపడుతున్నాడు. నరకనాతుండు భగదత్తుండు నరకనాతుండు భగదత్తుండు ధరాపై బడగనే శకుని అనుజాత్ములు అర్జున పూని నరకనాతుండు భగదత్తుండు. ఆ భగదత్తుడు ఎప్పుడైతే శిరం దిగి కింద పడిపోయాడో శకుని యొక్క తమ్ముని కుమారుడు అప్పుడు అర్జునునితో అంటున్నారు, కుశకుడు అచాలుడు కుశకుడు అచాలుడు ఉభాయుల పార్థుడు వసుమతి గూల్చెను వేగా ఒక శరమున సకలము కనాగా కుశకుడు అచాలుడు. కుశకుడు అచలుడు అనేటువంటి ఇద్దరు కూడా ఆ అర్జునుడి మీద బాణాలను వేసే ఆ అర్జునుడు ఆ ఇద్దరిని ఒకే బాణంతో సంవరించిండని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. కపటుండా శకునిత కడువేగమున వచ్చి అసుర విద్య చూపించి అప్పుడు వేగా భూత ప్రేత పిశాచ పూరు సముదాయంబు క్షణమున గూల్చెను శకుని కని పారకు నిల్పొద్రుతిని కథనమందు. ఆ శకుని అర్జునుడి మీద బాణాలను వేయటానికి వచ్చిండు. తన యొక్క మాయోపాయముల చేత యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఒరేయ్ నువ్వు ఈ యుద్ధ రంగం విడిచిపెట్టి పారిపోయావు, ధైర్యంతో యుద్ధం చెయ్యని ఆ శకుని ఈ అర్జునుడు అంటున్నాడు. నీ కృపతో ఈ యుద్ధము నీ కృపతో ఈ యుద్ధము ప్రకటముగా మూలమాయ పరగను నాతో ఈ కాలమును పూరి జయమును చేకొని పోయి చెట నీతో చెప్పగానే అలా. ఒరేయ్ నీతోటి ఏం చెప్పేది, యుద్ధం చేసి గెలు ఈ యుద్ధ రంగం లోపల అని ఆ శకునితోటి అర్జునుడు అంటున్నాడు. కురువీరుని సభ లోపల కురువీరుని సభ లోపల మరి నీవే అగ్రగణ్యు మహాత్ముడవనుసు నరులెల్లగని స్తుతింతురు దొర నీవే ఎంసు మాకు దోసని విధము. ఒరేయ్ ఆ దుర్యోధనుని సభ లోపల నేను గొప్పవాడని అంటారు. నరులందరూ కూడా నేను మెచ్చుకుంటారు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అట్లాంటిగా ఉంటున్నాయి కాబట్టి. నువ్వే దొరవని అంటారు. మాకైతే దాని విషయం ఏం అర్థం కావడం లేదు. చేసద శర సత్కారము
చూసెదని కపట మంత్ర సూరత్వంబు వాసిగా నిల్వర పోరుగు దుష్టద్రోహి దురితాత్మయిక. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, నా బాణాల చేత నిన్ను ఏం చేస్తున్నావు చూడు. తప్పకుండా నీ పూజ నేను కడతా. నీ కపటాలు, నీ మంత్రాలు, నీ తంత్రాలు ఇవన్నీ కూడా పోవాలా. నీ సూరత్వం కూడా ఎటువంటిదో నేను చూడాలా. యుద్ధరంగం లోపల నిలబడి ధైర్యంతో నిలబడి ఉండు, నాతో యుద్ధం చెయ్యి అని ఆ అర్జునుడు శకునితోటి అంటున్నాడు. అని శకుని సైన్యమెల్లను ఘనశరమునదుని రథము గాంధీవమచట కనిశకుని భయము చాతను సని విరదై సైన్యమునకు సయ్యన భూప. ఇట్లాంటిగా అనుకుంటా ఆ శకుని యొక్క సైన్యమును, శకుని వాడుతున్నటువంటి రథమును, ఆ రథమును కూడా ముక్కలు ముక్కలుగా వేసిండు, సైన్యమును సంహరించిండు. ఎవరు? ఈ అర్జునుడు. అప్పుడు ఆ శకుని భయం చేత అక్కడి నుంచి పారిపోయితే కురుబలమెల్లను ధృతి జడి మరి పారగ గురుసుతుండు మహావేగమున వెరువకు మనసును బలముల శరశాపము భూని నిలిచే సైన్యమెదుట. ఆ అర్జునుని బాణదాటికి శకుని తెచ్చుకున్న సైన్యమంతా కూడా ఇట్లాంటిగా చనిపోయిన మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. పారిపోగా ఆ గురుసుతుడు అంటే ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థాముడు చూసి ఏమన్నాడు కదా, మీరు భయపడకుండి నేనున్నా అని ఆ శాపబాణాలను తీసుకొని ఆ సైన్యం లోపలికి వచ్చిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. అంతటా రవి అస్త్రాద్రికి వింతగతాబాయ సకల వీరులు రుపులు చింతింపుచు నిజ స్థలముల మంతనమున బొయ్యిరంతా మానవనాథ. ఆ సమయం లోపల సూర్యభగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోయాడు, చీకటి పడ్డది. అప్పుడు అందరూ తమ తమ స్థలాలకు వెళ్ళిపోయిందని ఈ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పిండు. ఇక ముందర అభిమాన్యుడు ప్రకటితముగా పూర్వ విధము పరమాత్ముడు కని రచన చేసు సర్వము అకలంకుడు విశ్వకర్త హరి కవితానే. ఇక ముందరి కథ అంతా కూడా అభిమానుడు యుద్ధం చేసే విధానం అంతా కూడా ఆ పరమాత్ముడే రాస్తాడు. నవ్వును ఆచార్యుని గని సయ్యన వరువరీకుడు సంగరమందు పూబోనుల విధము మీరలు అనగను విని ఆశమయ్యి అందరు లజ్జన్. ఆ ద్రోణాచార్యుల వారిని చూసి వరవరీకుని తల, ఆ మండపం మీద ఉన్నటువంటి వరవరీకుని తల చూసి నవ్వుతే అప్పుడు అక్కడ వీళ్ళందరూ కూడా చాలా సిగ్గుతోటి తలలు దించుకున్నారు. మీరు అంతా ఆడవాళ్ళ మాదిరిగానే, మీకంటే ఆడవాళ్ళు నయమని ఇట్లాంటిగా వరవరీకుడు అంటే వీళ్ళు తలలు దించుకున్నారు. వినిద్రోనుండనే నరవరా వినిద్రోనుండనే నరవరా పని ఏమిక ప్రజల నడుమ పలుసని వాక్యము పలికే వెందుకనగాను అరదుగా వరువరి కూడా అప్పుడు ఇట్లా నీయన్. ఆ మాటలు విన్నటువంటి ద్రోణుడు, నువ్వెందుకు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావని, పల్చటి మాటలు మాట్లాడుతున్నావు ఎందుకని, దించేసే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు వరవరీకుడు ఏమంటున్నాడు కదా, విను గురు ద్రోణావని విను గురు ద్రోణావని నేను హర్షించేరు జనులు మరి ఎట్లనినా కానీ ఈ యుద్ధమునందున అనవుగా ఇద్దరు వీరులు ఇందులో కనగా. గురుదేవా, ఈ ప్రపంచం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా నేను చూసి చాలా సంతోషపడతారు. మరి ఈ యుద్ధ రంగం లోపల ఇద్దరు వీరులు లెక్క చూస్తే
అభిమాన్యుడు వీరసింహము అభిమాన్యుడు వీరసింహము పదునుగల కత్తి విధము పంకజనాభం మరి భీష్ముడు ధర్మయుద్ధము ఇరవుగా తాజేసి పడెను ఇలపై వేగన్. ఆ ద్రోణాచార్య వారితో అంటున్నాడు, మహాత్మా వీరాది వీరుడు అభిమానుడు వీరసింహం. మరి ఈ యుద్ధరంగం లోపల భీష్ముడు ధర్మయుద్ధం చేసి తాను ఈ యుద్ధరంగం లోపల పడిపోయాడు. అందరొకట ఈ అధర్మ యుద్ధంబు ఆడేరు మీరి అవని పైని ఆడివారి విధము అనగ విని అందరూ మౌనులైరి చాలా మనుజనాథ. మీరందరూ కూడా ఒకటై అధర్మ యుద్ధం తప్పుడు యుద్ధం చేస్తారు. మీరు అందరు కూడా ఆడవాళ్ళ మాదిరిగా, ఆడవాళ్ళ కంటే మీరు అన్యాయంగా అపనంగా ఇట్లాంటిగా చేస్తారు. అందుకోసం నేను నవ్వినాని అంటున్నాడు. ఈ మాటలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ కౌరవ వీరులందరూ కూడా నల్ల ముఖం చేసుకున్నారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. కురుక్షేత్రంబున సకల వీరులు గూడి కురుక్షేత్రంబున సకల వీరులు గూడి కేకాలేయాగా అరయాగా వినిరే ఉభయ కృష్ణులు దర్లీరింపుగా కురుక్షేత్రంబున సకల వీరులు గూడి. ఆ తెల్లవారిన పిదప కురుక్షేత్రం లోపల వీరులందరూ కూడి ఇట్లాంటిగా యుద్ధం చేయడానికి చాలా ఉత్సాహంతో అక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు. ఆ కేకలేస్తున్నారు. అక్కడ వీరులు, ఇక్కడ వీరులు. అప్పుడు ఉభయకృష్ణులు అంటే పరమాత్ముడు అర్జునుడు వాళ్ళిద్దరూ అవిటిని అన్నింటి విని, కేకల్ని విని ఆ యుద్ధరంగానికి బయలుదేరింది. కారణకర్తాయో రథమే పరగాదులాగా దారుని పతులు సమసప్త వీరులు దురమునా చింతింతగా కారణకర్తాయు రథమే పరగదోలగా. ఆ పరమాత్ముడు అర్జునుని రథమును పంపుతున్నాడు. ఆ పంపేటప్పుడు రాజులందరూ కూడా, సమసప్తకులందరూ కూడా ఇట్లాంటిగా భయపడుతున్నారు, విచారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సమసప్తకుల సైన్యము చేరేను సవ్యాసాసి వేగాను ఆ మహాద్రోను ఒక్క యత్నము ఇంపుతో చేయును సమసప్తకుల సైన్యము చేరెను. ఆ కృష్ణార్జులు సమసప్తకులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళిండు. ఇక ఇక్కడ ద్రోణుడు ఒక ఉపాయమును ఆలోచించుడు. కురువరుడపోడు అరాయగా ద్రోణుని కురువరుడపోడు అరయగా ద్రోణుని ఆలస్యమేమిక పట్టి తెండే నా సముఖము జ్యేష్ఠుని అన్న మాట నీవిక కురువరుడపోడు అరయగా ద్రోణుని. ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఏమాయ మహాత్మ, ఆ ధర్మరాజును పట్టి తెచ్చిస్తానన్నావు, నా అప్పగిస్తాన్నావు కదా, ఏమాయ నువ్వు ఆ మాట నిలబెట్టుకోవా అని ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారితో దుర్యోధనుడు అంటున్నాడు. అనగా ద్రోణుడు అర్జునుడు ఇలా అనగా ద్రోణుండు అర్జునుండు ఇలా అటు పోయితే సమాయాము తడుకునా బట్ట వచ్చు గాని యాపాకు ఇలలో దురాము అనగా ద్రోణుడు అర్జునుండు. దుర్యోధన, ఆ అర్జునుడు ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా పోయి సడకన పడక రాస్తుంది, కానీ వాళ్ళు ఉండగా సాధ్యం కాదు. నువ్వు మాటికి నువ్వు ఇట్లాంటిగానే మాట్లాడతావు, ఏ మాయా అని
ఆ ధర్మరాజును బట్టి త్యా అని ఇట్లాంటివి ఎందుకంటున్నావు నువ్వు? అనుట సులాభము హరిహరులి చాట, అనుట సులాభము హరిహరులి చాట, అందంబుగా నుండగా పొందు నా జయము నందానందనుడు, పాండవులకు జయమేగా అనుట సులభము. నువ్వు అనే మాటలన్నీ చాలా చక్కగానే ఉన్నాయి. ఆ మాటలు అనటానికి ఏమున్నది? ఎంతనా అనాసది. ఆ హరిహరులు, ఆ శంకరుడు, ఆంజనేయ స్వామి రూపంలో ఆ పరమాత్ముడు కృష్ణుని రూపం లోపల వాళ్ళిద్దరు కూడా శివకేశవులే. మరి వాళ్ళు ఉండగా సాధ్యం అవుతుందని అనుకుంటున్నా. ఎప్పటికి కూడా సాధ్యం కాదు. ఆ పరమాత్ముడు ఆ పాండవులకు జయము గట్ట పెడతాడు చూడు నువ్వని ఆ దుర్యోధనుడితోటి ద్రోణాచార్యుల వారు అంటున్నాడు. విను నేనిప్పుడు విభూ రచించేదా, విను నేనిప్పుడు విభూ రచించేదా, వీరపార్థుడొక్కడు భేదాచేరణ జేయును వేరే, అర్జానుడిలా కృష్ణుడది విను నేనిప్పుడు విభూ రచించేదా. దుర్యోధన, నేను ఇప్పుడు విభు అంటే పద్మవ్యూహమును నేను ఏర్పాటు చేస్తాను. దాన్ని భేదఛేదన చేయాలంటే అర్జునుడు ఒక్కడే దాన్ని ఛేదించేవాడు. మరి అడుగాక ఆ పరమాత్మునికే తెలుసు ఆ విద్య, మరి అర్జునునికే తెలుసు, ఇతపరులకు ఎవ్వరికి తెలియదని అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహమును అక్కడ ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నాడు. సమసప్తాకుల సైన్యంబుకై, సమసప్తాకుల సైన్యంబుకై సయ్యాన వెళ్ళిరి, విభురచించేదా వీర ధర్మదుని బట్టి ఇత్తు నమ్మూడి, సమసప్తాకుల సైన్యంబుకై. ఆ సమసప్తకుల సైన్యంతో యుద్ధం చేయడానికి కృష్ణార్జునుడు ఇద్దరు వెళ్ళిండు. మరి నేను ఇక్కడ విభ్రసించి ఆ ధర్మరాజును తప్పకుండా నీకు పట్టి తెచ్చిస్తాని ఆ దుర్యోధనుతోటి ద్రోణాచార్యుల వారు అంటున్నాడు. అను ద్రోణుడు ఇచట సైన్యమున, అను ద్రోణుడు ఇచట సైన్యమున చక్ర విభోగట్టేను, భీముడు ద్రోణుడు యుద్ధారంగము అతి రౌద్రము చాతాను, అను ద్రోణుడు ఇచట. ఇట్లాంటిగా అనుకుంటా ఆ దుర్యోధనుతోటి ఆ ద్రోణాచార్యుల వారు అంటున్నాడు, నేను ఇప్పుడు కడతా అని. అప్పుడు ఆ యుద్ధరంగం లోపల ఆ సైన్యమునంతా కూడా చక్రవీపు రచించి అంటే పద్మభూయంగా ఈ సైనికులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసిండు. ఆ ద్రోణాచార్యుల వారు భీముడు చాలా రౌద్రంతో కోపంతో యుద్ధం చేస్తున్నారు. రామ రావణుల రీతి బోరి, రామ రావణుల రీతి బోరి, ధర కంపమునందును, అప్పుడు ధర్మజుడు ఆ విభూగను అని అతి చింతతో ఇట్లాను, అప్పుడు ధర్మజుడు. ఆ ద్రోణాచార్యులు, ఈ భీముడు, రాముడు, రావణుడు ఏ మాదిరిగా యుద్ధం చేసిండో ఈ వీళ్ళిద్దరు కూడా అదే మాదిరిగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఈ ధర్మరాజు చూసి అప్పుడు ఇట్లాంటిగా వ్యాజ్యంతో అల్లారితో అంటున్నాడు, ఒప్పుగార్జానుడిచట ఉంటేను, ఒప్పుగార్జానుడిచట ఉంటేను, చక్రము భేదింతును, కుప్ప తెప్పల రీతి కౌరవుల నెల్ల ధరణి ఊల్చును, ఒప్పుగా అర్జునుడిచట. అయ్యో పరమాత్మ, ఆ అర్జునుడు ఇక్కడ ఉంటే ఈ చక్రమును భేదిస్తుండే కదా, ఆ కౌరవులను కుప్పలు తెప్పలుగా నరికి వాళ్ళందరినీ కూడా సంహరిస్తుండే కదా అని ధర్మరాజు ఈ మాదిరిగా అంటున్నాడు.
అని ఈ విధమున బలుకగా అని ఈ విధమున బలుకగా మనుజేశ్వరు మాట వినియు మరి అభిమాన్యు అనబుగ ధర్మజునెదుటను వినయంబున కరములెత్తి వేడుకతోనని. అయ్యో అర్జునుడుంటే తప్పకుండా ఈ విభును ఛేదించి ఆ కౌరవ సైన్యమును కూడా ముక్కలు ముక్కలుగా చేస్తుండే. ఎంత పని అయిపోయాను ఇట్లాంటిగా అంటే అప్పుడు అభిమానుడు ఆ మాటలను విని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి దండ ప్రమాణాలు చేస్తూ ఇట్లా వినయంగా మాట్లాడుతున్నాడు. ఈ చక్రము భేదించగా భూచక్రము కంపముందు భూపతులనునే నా చేతి సాయకములచే రాజకుమరులను దృంతు నేను మెప్పింతు. ఈ చక్రమును భేదించగా ఈ భూమి ఆకాశాలన్నీ కూడా లోకాలన్నీ కూడా గడగడ వణుకుతాయి. మహారాజా, నేను తప్పకుండా ఆ రాజుల యొక్క కుమారులను అక్కడ ఉన్నటువంటి రాజులను సైన్యమును కౌరవులను నేను సంహరిస్తా, నిన్ను మాత్రం నేను మెప్పిస్తా అని ఆ అభిమానుడు పెదతండ్రి అయినటువంటి ధర్మరాజు గారితో ఈ మాటలని అంటున్నాడు. అనగ విని బలికే ధర్మజుడభిమాన్యుతో అనగ విని బలికే ధర్మజుడభిమాన్యుతో పూని నిను బంపదృతి నాకు బుట్టదిపుడు కారణమునున్న వ్యాఘ్రముల కడకు చాలా నిను దోలుట వీతమనీతి మాని. ఇట్లాంటికంటే ఆ ధర్మరాజు అభిమానుని మాటలను విని అంటున్నాడు, నాయన నిన్ను సాగదోలటానికి నాకు ధైర్యం అవుతుందా? పులులు ఉన్నటువంటి అడవి లోపలికి నేను పంపిస్తానా నాయన? ఇది నీతేనా? ఇది ధర్మమా? నువ్వు వద్దు నాయన, నిన్ను పంపనేనని ఆ ధర్మరాజు అభిమానునితోటి అంటున్నాడు. కరుణతో బల్కగా ధర్మజు నరదుగా గనుగనే బలికే అభిమాన్యుత బిరుదుగా క్షత్రియ ధర్మము ఇరవుగా నైలంబు వచ్చు ఇట్లనదగునా. ధర్మరాజుతోటి అభిమానుడు అంటున్నాడు, మరి క్షత్రియ ధర్మం అయితే ఇది కాదు. తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోయి భేదించవచ్చు కదా. మరి నేను వెళ్ళకపోతే మనకు మైలు అంటుకుంటుంది, అంటే అపకీర్తి పాలవుతాం. బాలుండని కృపచాతను కాలుడ పురిరిపు సంగరముకు కథనంబునని మేలుగా ద్రోణ పరాక్రమము సాలగ బాణముల చాత. నేను పిల్లవాడినని నా మీద ప్రేమతోటి నువ్వు ఇట్లాంటిగా అంటున్నావా? యుద్ధరంగం లోపల నేను యమధర్మరాజు మాదిరిగా నేను తప్పకుండా వాళ్ళందరినీ కూడా సంహరిస్తా. ఆ ద్రోణాచార్యుల వారి బాణలాగమం ఎలాంటిదో, అతను ఏ మాదిరి చేస్తాడో ఆ ద్రోణాచార్యుల వారితో నేను యుద్ధం చేస్తా అని ఆ అభిమాన్యుడు ధర్మరాజు గారితో అంటున్నాడు. మహాధర్మ యుద్ధముకు పోదగు ధర్మంబు మాని పోకనుయున్నా లేనపమానము ఇంతకు బోధించక సెలవు సంగు బుధనుత సత్య. ఇది మహాయుద్ధం, గొప్ప యుద్ధం. ఈ ధర్మయుద్ధం లోపలికి నేను వెళ్ళకపోతే చాలా తప్పైపోతుంది, అవమానాలకు మూలమవుతుంది. నాకు సెలవు సంగు, నేను ఆ చక్రవ్యూహుని భేదిస్తాని ధర్మరాజుతో అభిమానుడు అంటున్నాడు. రథమెక్కి విజయుని సుతుడప్పుడు రథమెక్కి విజయుని సుతుడప్పుడు రణభూమికి ధరలేను ప్రతిబింబము వలె నందరికి పవాకుడై తోచును రథమెక్కి విజయుని సుతుడప్పుడు. ఇట్లాంటిగా సెలవు వసంగా అనుకుంటా ఆ రథమునెక్కి అభిమానుడు వెళ్తే అక్కడ చూసే సైనికులకు అందరికీ
అగ్ని మాదిరిగా కనిపిస్తున్నాడు ఎవరు? అభిమానుడు. అతులితాముగాచార్యుడు గట్టిన అతులితాముగాచార్యుడు గట్టిన విభూద్వారము చేరేను. పతితోలు కౌరవులటహంకారులు విభూసముఖము నందును అతులితముగాచార్యుడు గట్టిన. ఈ ద్రోణాచార్యులు గారు కట్టినటువంటి ఆ విభు ముందరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇక అక్కడ వీళ్ళందరూ కూడా కౌరవులందరూ ఆ ముందర దాని ముందర నిలబడి ఉన్నారు, ద్వారం ముందర. ఉండగానే కోదండము బూని ఉండగానే కోదండము బూని ఒక నిమిషము లోపాల దండి గజంబూల లక్షాల మీతాము ధరణి గూల్చేనంతాల ఉండగా గని కోదండము బూని. అక్కడ వేలాది మంది సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చీల్చి చెండాడి ఒక్క నిమిషం లోపల 1,00,000 ఏనుగులను సంవరించిండు అభిమానుడు. మొండెమూలెల్లారు దిరము లోపాల మొండెమూలెల్లారు దిరము లోపాల మునిగి పారు రథమూల ఖండనా చేసును 60,000 అతిరథులను శరమూల మొండెమూలెల్లా రుద్రము లోపాల. ఆ సైనికుల యొక్క మొండాలు, ఈ ఏనుగుల యొక్క మొండాలన్నీ కూడా, ఇరిగిపోయిన రథాలన్నీ కూడా ఈ అభిమానుడు సంవరించిన రక్తం లోపల సంవరించినప్పుడు దాని నుంచి వెళ్ళినటువంటి రక్తము ఏరులై పారుతున్నది. ఆ ప్రవాహం లోపల ఇవన్నీ కూడా కొట్టుకొని పోతున్నది. అప్పుడు 60,000 అతిరథులను సంవరించిండు ఈ అభిమానుడు. రవి కిరణంబులు గన పడకుంటాను రవి కిరణంబులు గను పడకుంటాను శరదారాను విడిచేను భువిపై రుధిరము నదులై పారగా సురలు కంపా ముందును రవికిరణంబులు గను పడకుంటాను. సూర్యకిరణాలు కూడా కనిపిస్తలేవు, అట్లాంటిగా బాణాలను వేస్తున్నాడు. అంత దట్టంగా అంత వేగంగా ఈ అభిమానుడు బాణాలను వేస్తున్నాడు. ఆ రక్తము ఇట్లాంటిగా పారంగా దేవతలు చూసి చాలా భయపడుతున్నారు. దావానాలమై సైన్యము దగ్ధము చేయుతూ దావానాలమై సైన్యము దగ్ధము చేయుతూ అతి వేగాను భావజా వైరి సమానము ఆ విభు ద్వారంబూరు వచ్చేను దావానాలమై సైన్యము. ఎండిపోయిన అడవిని అగ్ని ఏ మాదిరిగా కాలబెడుతుందో అదే మాదిరిగా యుద్ధం చేస్తూ ఈ అభిమానుడు కౌరవ సేనలన్నీ కూడా సంవరిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వీరాది వీరులను సంవరిస్తున్నాడు. ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా ఆ రక్తం లోపల కొట్టుకొని పోతున్నాయని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు